హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఐఎస్టీక్యూబీ ఫౌండేషన్ లెవెల్ చాప్టర్ 5లోని డిఫెక్ట్ మేనేజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మామూలుగా మన టెస్ట్ ఆబ్జెక్టివ్స్లో మెయిన్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసే డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడం అనమాట, డిఫెక్ట్స్ని కనుక్కోవడం అనమాట. అలాగే డిఫెక్ట్ ఏమైనా కనుక్కున్నప్పుడు అది రియల్ డిఫెక్ట్ అయినా లేదంటే ఫాల్స్దా లేదంటే అదంటే అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట డిఫెక్ట్ మేనేజ్మెంట్లో. బేసిక్గా మనకి డిఫెక్ట్ అనేది రేస్ చేసినప్పుడు ఏమేమి డీటెయిల్స్ అనేవి మనం ఇస్తాం అనమాట. డిఫెక్ట్ రిపోర్ట్ అనేది ఫర్ సపోజ్ మనం టెస్టింగ్ చేసినప్పుడు ఏదైనా డిఫెక్ట్ కనుక్కున్నప్పుడు డీటెయిల్స్ మెయిన్ డీటెయిల్స్ ఏమేమి మనం అనేవి చెప్తాం. సో అది వచ్చి ఫస్ట్ వచ్చేసి ఒక యూనిక్ ఐడెంటిఫైర్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ మీరు జీరా కానీ ఏదైనా కానీ టూల్ యూజ్ చేస్తున్నారు డిఫెక్ట్ రేస్ చేయడానికి. సో దానికి మనకి ఆ పర్టికులర్ డిఫెక్ట్కి ఒక ఐడి ఉంటుంది అనమాట, ఒక నెంబర్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్గా 1 2 3 4 5 6 ఏదో చెప్తున్నాను. సో అలాగే ప్రతి ఒక్క డిఫెక్ట్కి యూనిక్ నెంబర్ అనేది అసైన్ అవుతుంది అనమాట, యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది. సో అదొకటి అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ఒకటి ఇస్తాం అనమాట. టైటిల్ విత్ షార్ట్ సమ్మరీ, మనకి సింగిల్ లైన్లో ఒక టైటిల్ అనేది ఇస్తాం అనమాట, డిఫెక్ట్ ఏంటిదని చెప్తాం అనమాట. సో అదొకటి. అలాగే డేట్, ఎప్పుడు ఆ డిఫెక్ట్ అనేది కనుగొనబడింది అబ్జర్వ్ చేసాం ఆ డేట్ ఇస్తాము. అలాగే ఇస్తాం అనమాట. అలాగే రోలు, ఎవరు డిటెక్ట్ చేశారో వాళ్ళ నేమ్ అది కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నాం, ఒకవేళ మీరు మ్యాప్ టెస్టింగ్ చేస్తే కనుక నావిగేషన్ వర్షన్ ఏంటి, ఆ మ్యాప్ వర్షన్ ఏంటి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెప్తాం అనమాట టెస్ట్ ఎన్విరాన్మెంట్, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఆఫ్ ద డిఫెక్ట్ ఇస్తాం అనమాట. మనం ఏమేమి స్టెప్స్ చేస్తే ఆ ఇష్యూ రీప్రొడక్షన్, ఫర్ సపోజ్ ఈ స్టెప్స్ చేస్తే మనకు ఆ డిఫెక్ట్ రీప్రొడక్షన్ అని చెప్తాం కదా. సో ఆ స్టెప్స్ అనేవి కూడా మనం ఇస్తాం అనమాట. ఈ రీప్రొడక్షన్కి వచ్చే స్టెప్స్, టెస్ట్ కేస్ స్టెప్స్ అవి మనం ఇక్కడ ఇస్తాం అనమాట. సో అదనమాట, అది యాక్షన్ అంటారు లేదంటే డిస్క్రిప్షన్ అని కూడా అంటారు అనమాట. దీనికన్నా ముందర ప్రీ కండిషన్ ఒకటి ఉంటుంది అనమాట. ప్రీ కండిషన్లో అంటే మనకి స్క్రీన్ ఆన్లో ఉండాలి. ఇన్ఫోటైన్మెంట్ టెస్టింగ్ తీసుకుంటే కనుక హెచ్యూ అనేది అప్ అయి ఉండాలి. ఒకవేళ అందులో నావిగేషన్ టెస్ట్ చేస్తే రూట్ అనేది సెట్ అయి ఉండాలి, రూట్ గైడెన్స్ యాక్టివ్లో ఉండాలి. ఇలాగ ప్రీ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. సో అదే. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్, ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్ అనమాట. ఆ టెస్ట్ ఇష్యూని రీప్రోట్ చేయడానికి కావాల్సిన టెస్ట్ స్టెప్స్ అనేవి అందులో మెన్షన్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏంటి, యాక్చువల్ రిజల్ట్ ఏంటి. అసలు యాక్చువల్గా మనకి ఈ టెస్ట్కి స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయాల్స్తే రావాల్సిన రిజల్ట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్, అది మెన్షన్ చేస్తాం. అలాగే యాక్చువల్ రిజల్ట్ మనకు వచ్చినది ఏంటి, అది ఎలా మిస్బిహేవ్ చేసింది కదా, మిస్బిహేవ్ రియాక్షన్, యాక్చువల్ రిజల్ట్ ఏది వచ్చింది అని చెప్పేసి అది కూడా మెన్షన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ డిఫెక్ట్ యొక్క సివియారిటీ ఏంటి, అంటే దానివల్ల జరిగే ఇంపాక్ట్ ఎంత ఉంది అని చెప్పేసి మనకి అది కూడా ఇస్తాం అనమాట. అంటే హై సివియారిటీ ఉందా అంటే లెవెల్స్ ఉంటాయి అన్నమాట, ఓకా లెవెల్స్. సో అది డిఫెక్ట్ని బేస్ చేసుకొని ఇస్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రయారిటీ, ఎంత ఎమర్జెన్సీ మీద ఆ డిఫెక్ట్ని అనేది ఫిక్స్ చేయాలన్నమాట. అంటే హైయా, మీడియమా, మిడ్డా, లోవా, అలాగా ఆ ప్రయారిటీని కూడా ఇస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ ఆఫ్ ద డిఫెక్ట్, ఆ స్టేటస్ ఓపెనా, న్యూవా, ఫిక్స్డా, ఇన్వెరిఫికేషనా, క్లోజ్డా, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయన్నమాట. సో అదనమాట. ఇది బేసిక్గా ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఒక డిఫెక్ట్లో ఉంటాయన్నమాట. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ.